హాయ్ అండి. ఈరోజు మా హస్బెండ్ అయితే బయటికెళ్లారు. సరే బయటికెళ్లారు కదా! ఈరోజు సండే కదా! అని ఏమైనా తీసుకొనొస్తారా వచ్చేటప్పుడు అని ఫోన్ చేసి అయితే అడిగాను. సండే రోజు చికెన్ తినకపోతే ఏమైనా కొంపలు మునిగిపోతాయా అని డైలాగ్ అయితే యేసారు. అదేం కాదులెండి సండే కదా! ఏమైనా తీసుకొస్తారా అని అడిగాను. లేదు నేను కొంచెం పనిలో ఉన్నాను. ఏదో ఒకటి చేసుకొని తినేసి రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు. ఇక సర్లే కదా అని ఇక ఇంట్లో చూస్తే టమోటాలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు సండే కదా! బయట కూరగాయలు కూడా ఏం దొరకవు. ఇక చేసేదేం లేక టమోటా కర్రీ అయితే కొంచెం చేశాను. ఇక పిల్లలైతే టమోటా కర్రీ తినరన్నమాట. వాళ్ళ కోసమని కొంచెం టమోటా రసం అయితే చేశాను. ఇక ఉన్న దాంట్లో ఏదో ఒకటి తినాలి కదా! సండే రోజు తినకపోయినా మేము నెక్స్ట్ రోజైనా తింటాం. చికెన్‌కి ఏం కొదవలేదు. కాకపోతే ఈరోజు సండే కదా! వస్తా ఏమైనా తీసుకొనొస్తారా అని కాల్ చేసినందుకు ఇన్ని మాటలైతే అన్నారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి. ఇంట్లో ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలి. టమోటా కర్రీ ఇంట్లో అందరూ తింటారులెండి. అయితే పిల్లలు తినరు కదా అని వాళ్ళకి రసం చేసేసాను. పిల్లలకు నిన్న కూడా స్కూల్ లేదు. నిన్న అందరికి స్కూల్ ఉంది కానీ మా పిల్లలకైతే హాలిడే ఇచ్చారు. వాళ్ళ టీచర్స్ టూర్‌కెళ్లారంట. నిన్నటి నుండి పిల్లలది ఒకటే టార్చరు. బాగా నీళ్ళలో తడిసి డాన్స్ చేశారా మా పిల్లలకైతే జలుబు ఫుల్‌గా చేసేసింది. ఫుల్‌గా చేస్తే రసం ఏంటి అనుకోవచ్చు. అది మిరియాల రసం కొంచెం బాగుంటుందని. పిల్లల కోసం చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.